Audio Jungle. నమస్కారం ఆర్కే కమ్యూనికేషన్ సిటీ న్యూస్ కి స్వాగతం. పవన్ కళ్యాణ్ పర్యటన రద్దు. సోమవారం జరగాల్సిన ఉంగుటూరు తాడేపల్లిగూడెం సభలు వాయిదా. సాయంత్రం గూడెం చేరుకోవడానికి పిఠాపురంలో హెలికాప్టర్ ఎక్కిన పవన్ హెలికాప్టర్ టేకాఫ్ సమయంలో సాంకేతిక లోపం. నిన్న భీమవరం సభానంతరం హడావుడిగా పిఠాపురం వెళ్లిన పవన్ కళ్యాణ్ రోడ్డు మార్గంలో తాడేపల్లిగూడెం చేరుకునేందుకు ప్రయత్నించిన అనుమతులు నిరాకరణ. దీంతో సభలు వాయిదా పడినట్లు అధికారికంగా ప్రకటించిన బొలిశెట్టి శ్రీనివాస్ ఉందా స్పెషల్గా ఉంది. పవన్ కళ్యాణ్ పట్టణం కూర్చోవడం బొమ్మన్నారు పట్టణం. నేను అది ప్రయత్నం చేయడం జరిగింది. వేరే హెలికాప్టర్ అరేంజ్ చేసుకుని రావడానికి కూడా ప్రయత్నం జరిగింది. కానీ కుదరలేని కారణంగా ఆయన మాటగా తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి నా జన సైనికులకు వేరే మహిళలకు చెప్పండి, నేను మళ్ళీ తాడేపల్లిగూడెం వస్తాను, అది నా మాటగా చెప్పండి అని ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి మన్నించి ఆయన లేకుండా సభ జరగకూడదు. కాబట్టి ఎన్నికల కమిషన్ నిబంధనలు ఉంటాయి. మళ్ళీ బొలిశెట్టి శ్రీనారాయణ గారు, మళ్ళీ నేను, పవన్ కళ్యాణ్ గారు వచ్చినప్పుడు మీ అందరం వచ్చి మిమ్మల్ని పేరు అందరినీ కూడా వ్యక్తిగతంగా కలుస్తూ అనే సందర్భంగా చెబుతూ సెలవు తీసుకున్నాను. జై హింద్, జై బీజేపీ, జై జనసేన, జై తెలుగుదేశం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారి యొక్క పిలుపుకి ఈరోజు ఎంతోమంది వేలాదిగా జన సైనికులు, వీర మహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు, జన సైనికులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం. ఈరోజు చాలా అదృష్టం. ఎందుకంటే హెలికాప్టర్ కనుక పైకి కొంచెం ఎగురుంటే ఆయన పెద్ద ప్రమాదం నుంచి తప్పింది. ఒక ఇంజిన్ ఫెయిల్ అవ్వడం వల్ల అది ముందు గమనించి పైలట్ కిందకి దింపడం, మరి ఇక్కడ రాలేకపోయినందుకు క్షమించమని చెప్పి ఆయన నాతో కూడా మాట్లాడి మన జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా నాకు క్షమాపణ తెలియజేయండి. ఎండగా లెక్క చేయకుండా మరి ఎంతో కష్టపడి మీరందరూ కూడా ఇక్కడికి వచ్చారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి నెక్స్ట్ మీటింగ్ మీకు డేటు వారం రోజుల ముందే మీకు తెలియజేస్తాం. మరింత ఉత్సాహంతో మనం మరి పవన్ అన్న గారి మీటింగ్ని సక్సెస్ చేద్దామని చెప్పి మేము అందరూ కోరుకుంటూ మీ అందరూ మమ్మల్ని కూడా క్షమించవలసిందిగా కోరుతా ఉన్నా. ఎందుకంటే ఈ రోజు చాలా ఉత్సాహంగా మరి అందరూ కూడా హెలిప్యాడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. మిత్రులందరూ కూడా ఉత్సాహంగా రావడం జరిగింది. అనుకోకుండా ఈ సంఘటనకి మరి అందరూ కూడా మరి మీరు క్షమించమని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నా. పవన్ కళ్యాణ్ గారి తరఫున, జనసేన పార్టీ తరఫున, మరి వీర మహిళలకు, జనసేన పార్టీ కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు, జన సైనికులకు అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వ నమస్కారం తెలియజేసుకుంటూ, ఈ జరిగిన ఈ రోజు సాంకేతిక లోపం వల్ల పవన్ కళ్యాణ్ గారి ప్రోగ్రాం జరగలేదు. అంతేకాకుండా ఎలక్షన్ కమిషన్ అధికారులు
అందరూ కూడా పూర్తిగా సహకరించారు. మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఎందుకంటే మీ డ్యూటీ అయినప్పుడు కూడా ఇది మన సొంత ఈ మీటింగ్ లాగా మీరందరూ కూడా ఇవాళ ఇప్పటి వరకు చాలా కష్టపడి పనిచేశారు. మరి మీ అందరూ కూడా నా ఉదయపూర్వ నమస్కారం. మళ్ళీ క్షమించండి, మళ్ళీ ఇంకొక డేట్ తీసుకుని మనం ఒక 5-6 రోజుల ముందే మంచి ఏర్పాట్లు చేసుకుందాం. అలాగే బీజేపీ సోదరులు వచ్చారు, అందరూ కూడా ఈరోజు జరిగిన మీటింగ్ అందరికీ మీరు పేరు పేరున మీరు కూడా చెప్పండి. మన కార్యకర్తలు కూడా ఒకరొకరు మాట్లాడి వీర మహిళలకి అందరికీ పెద్దలందరికీ తెలియజేసి ఈ మీటింగ్ క్యాన్సిల్ అయినందుకు మరి పవన్ కళ్యాణ్ గారు రాలేకపోయినందుకు మనందరూ కూడా క్షమించమని ఉంచేటట్టు పెట్టుకుంటున్నాం. జై హింద్, జై జనసేన, జై బీజేపీ, జై తెలుగుదేశం. తాడేపల్లిగూడెం BSNL కార్యాలయంలో సోమవారం అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో వేవ్ గైడ్ లైన్ కొల్వాయి దగ్ధమయ్యాయి. సమాచారం తెలిసిన వెంటనే అగ్నిమాపక దళాధికారి జీవి రామారావు ఆధ్వర్యంలో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో 4 లక్షల రూపాయలు ఆస్తి నష్టం సంబంధించిందని, ప్రమాదానికి కారణాలు తెలియలేదని ఫైర్ ఆఫీసర్ రామారావు తెలిపారు. లేదండి, మనకి కాపురం కొద్దిగా కలిగింది. మీరు వస్తే మీరు ఒకసారి చూస్తే తెలుస్తుందండి. అయినా 2 మీటర్లు కాలింది సార్. ఓన్లీ ఒక పొర 2 పొరలు కాదు కనడం బాగా. తాడేపల్లిగూడెం స్పీకర్స్ కాలనీకి చెందిన వైఎస్ఆర్సీపీ నాయకులు సోమవారం జనసేన పార్టీలో చేరారు. బొలిశెట్టి శ్రీనివాస్ నివాసం వద్ద మేడపాటి చెల్లారెడ్డి ఆధ్వర్యంలో గంధం సత్తిబాబు, కాసిన శ్రీనివాస్, సోపేటి జానీ, శివ, కృష్ణలతో పాటు 50 మంది వైఎస్ఆర్సీపీ నుంచి జనసేన తీర్థం పుచ్చుకున్నారు. చెప్పాను కదా, 4వ వార్డు నుంచి పెద్ద ఎత్తున ఐదుం సీను, ఆ వార్డు ఇన్ఛార్జ్ ఐదుం శివ గారు ఈరోజు జనసేన పార్టీ కుటుంబంలోకి వచ్చినందుకు వారి స్వాగతం పలుకుతూ రాబోయే కాలంలో మంచి జరగాలనే ఉద్దేశంతో ఏమీ ఆశించకుండా ఇవాళ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి ఆశయంతో పనిచేస్తూ ఉన్నారు. ఆయన దాంట్లోనే ఆయన బాటలోనే మనం కూడా జన సైనికులందరూ కూడా ఒక క్రమశిక్షణగా అందరికీ సేవ చేయడమే భాగంగా మనం చెప్పేం తప్ప ఎవరు కక్షాదింపులు అలాంటివి చేసి పార్టీ కాదు ఇది. మరి ఈ మంచి సమాజ స్థాపనకు మన రాబోయే రోజుల్లో ఏదైతే ఈ లంచగొండితనాన్ని ఈ కే ట్యాక్స్ అనేది పోయే విధంగా సామాన్యుడు ఇల్లు కట్టుకుంటే కూడా వాడి దగ్గర డబ్బు తీసుకుంటాం. మన 6వ వార్డులో చూశారు మీరు, ఒక వైశ్య సోదరుడు ఇల్లు మీద స్లాబ్ వేసుకుంటే ఆ స్లాబ్కి 5 లక్షలు అడిగారు, దానికి అయ్యి ఖర్చు 3,50,000. ఈ లంచాలను ఆపాలి. ఎందుకంటే 4, 5, 6 వార్డుల్లో ఎక్కువ 1వ వార్డు ఈ వార్డులు అన్నింటిలో కూడా మరి ఈ ల్యాండ్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచో అది కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్నాయి. ఎర్రనారాయణ సంఘ టైంలో అది స్టేట్ గవర్నమెంట్కి అప్పచెప్పినప్పుడు కూడా దాన్ని డబ్బు కట్టాలో ఎలా ఇవ్వాలో కూడా తెలియని పరిస్థితి. మాణిక్యాల టైంలో కూడా మన అందరూ కూడా పట్టాలు ఇచ్చి ఆలోచన చేసాం, కానీ అది కూడా చేయడం కుదరలేదు. కొన్ని లీగల్ ఇబ్బందుల వల్ల దానికి అవ్వలేదు. కానీ ఈరోజు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇవాళ 25-30 సంవత్సరాలు 60 సంవత్సరాల నుంచి ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళందరినీ ఇవాళ డబ్బులు అడుగుతూ ఉన్నారు. ఇది న్యాయం కాదు. కాబట్టి మీరందరూ ధర్మపక్షాన్ని నిలబడండి.
ఏదైతే లంచగొండిదనాలని రాష్ట్రాన్ని మనం తాడేపులుడని కూడా మనం తీసుకురావాలి. మరి మున్సిపల్ చైర్మన్గా ఆ వార్డుని అభివృద్ధి చేయడానికి నేను పడిన కష్టం మీ అందరికీ తెలుసు. అప్పుడున్న కౌన్సిలర్ సహకారంతో, చెల్లారెడ్డి గారి సహకారంతో, జమున్ గారి సహకారంతో, రమావతి గారి సహకారంతో, మరి అన్నింటిలో భేదం వేసిన వ్యక్తి చెల్లారెడ్డి గారు. ఆ ప్రాంతం అభివృద్ధి చెందాలని ఈలు సత్యనారాయణ టైం నుంచి మరి నాకు మంచి మిత్రుడు చెల్లారెడ్డి. అతను సొంత డబ్బుకు పాడు చేసుకుని, అతను ఆస్తులు అమ్ముకుని ప్రజల కోసం ఖర్చు పెట్టిన వ్యక్తి చెల్లారెడ్డి. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఆయన ఏం రాజకీయాలు సంపాదించింది లేదు. ఒక పనికిమాల సన్నాసి మాట్లాడుతూ ఉన్నాడు, సన్నాసి అని సంబోధిస్తూ ఉన్నాడు. అలాంటి సన్నాసులు నేను చెప్తున్నా, చెల్లారెడ్డి ఏంటంటే మీ బాబుకు కూడా తెలీదు, మాకు తెలిసినట్టుగా మేమే తీసుకొచ్చాం ఆ పార్టీలోకి. అతనేమి పార్టీ ఇవాళ రాష్ట్రంలో మీ నాన్న ఎన్ని పార్టీలు మారాడో ఒకసారి ఆలోచించు. 14 ఎలక్షన్ 3 పార్టీలు. అటు వైఎస్ఆర్సీపీ ట్రై చేస్తే రాకపోతే తెలుగుదేశంలో తిరిగాడు, నా కూడా తెలుగుదేశం రాకపోతే ఇండిపెండెంట్గా వేసాడు. జనసేన పార్టీ బ్యానర్ పెట్టుకుని రోడ్ల మీద తిరిగిన వ్యక్తి కూర్చొచ్చాడు. అంటే పార్టీలో డబ్బు కోసం ఇవాళ ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్ అవ్వాలి. గంధి శ్రీనివాస్ ఏమడిగాడు, మన జగన్మోహన్ రెడ్డి గారు మా డయాస్ చెప్పారు, నాకు మంత్రి పదవి వద్దు, మా ఊరిని జిల్లా హెడ్ క్వార్టర్స్ చేయమని అడిగాడు. కానీ ఇతనేం అడిగాడు, మాకు మంత్రి పదవి ఇవ్వండి, నాకు హెడ్ క్వార్టర్స్ అవ్వకపోయినా పర్లేదు, ఈ జిల్లాని ఈ తాడేపులును ఎలా ఉన్నా నాకేం పర్లేదని చెప్పి ఆయన మంత్రి పదవి, ఆయనకి మళ్ళీ పైగా 150 ఎకరాలు ఎంతో పొలం ప్రభుత్వ భూమిని వాళ్ళ తమ్ముడి పేరు రిజిస్ట్రేషన్ చేయించారు. కావాలంటే అవన్నీ పేపర్లో కూడా వచ్చినాయి, నేను చెప్పి ఏం కాదు. మరి ఇలాంటి అవినీతి పరులైనటువంటి వ్యక్తులు రాష్ట్రంలో ఉంటే పరిపాలన ఏ రకంగా జరుగుతుందో మీరు ఆలోచన చేయండి. రాష్ట్రంలో ఇవాళ అన్ని రేట్లు పెరిగిపోయినాయి, మధ్యతరగతి కుటుంబాలు బతకలేని పరిస్థితి, కరెంటు బిల్లులు పెరిగినాయి, నిత్యావసర వస్తువుల రేట్లు పెరిగినాయి, దాంతోపాటుగా ఇంటి పనులు పెరిగినాయి. మరి అన్నీ మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు. మరి చెత్త పన్నులని అన్నీ కూడా పెంచుకుంటూ వెళ్ళిపోయారు. మా సమయంలో ఒక్కసారి కూడా ఎంత ఒత్తిడి చేసింది ప్రభుత్వం, ఒక్కసారి కూడా మేము ట్యాక్స్ పెంచిన పాపని పోలేదు. మీకు నిరంతరం నీళ్లు సప్లై చేయడానికి నేను 2 లారీలు కొనిచ్చాను. ఇవాళ అయ్యే పరిస్థితి అతను ₹1 కోటి తీసుకుని 3 ట్రాక్టర్ల సంవత్సరాన్ని పెట్టి దాంట్లో తాడేపల్లి నియోజకవర్గంలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ గారు చేసే సేవలు కానీ, ఆయన చేసే మంచి పనులు, అలాగే రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారి ఆలోచనల మేరకు కులాలను కలపడం అనే ఆలోచనలను చూసి మరి ఏదైతే 4వ వార్డులో ఉన్న ఐతం శివ, ఐతం కృష్ణ, ఆయన ఇంటి శ్రీను గారు మరి ఇవాళ బొలిశెట్టి శ్రీనివాసరావు నేతృత్వంలో జాయిన్ అవ్వడం జరిగింది. దీనికి సహకరించిన ఎన్వి గారు, సురేష్ గారు, మరి చల్లారెడ్డి గారు వచ్చి ఇక్కడ మరి ఆయన జాయిన్ అవ్వడం, వీళ్ళని జాయిన్ చేసుకోవడం జరిగింది. ఏదైతే మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆయన 2019లో ఓడిపోయిన తర్వాత కూడా మరి ఆయన నిరంతరం ప్రజల కోసమే, ప్రజల్లో మమేకమయ్యి ఎన్నో సొంత డబ్బులు మరి ఆయన కరోనా టైంలో ఖర్చు పెట్టడం, అదే కాదు ఎవరికైనా ఇల్లు కాలిపోయినా వెంటనే అక్కడ 50,000 రూపాయలు ఇవ్వడం, అలాగే పెంటపడి మండలంలో ఒక ఇల్లు కాలిపోతే యాదవుల సంఘానికి ముగ్గురుకి ఇల్లులు కట్టించిన ఘనత మరి బొలిశెట్టి శ్రీను గారిది. అటువంటి వ్యక్తిని ప్రోత్సహించాలి, నీతి నిజాయితీ ఉన్న వ్యక్తిని కావాలని చెప్పి ఐతం శివగారు ఒక ఆలోచన మేరకు వాళ్ళు జాయిన్ అవ్వడం నిజంగా ఐతం కృష్ణ గారికి, శ్రీను గారికి అందరికీ కూడా పేరున నమస్కారాలు తెలియజేస్తూ, ఇటువంటి మరి నీతి నిజాయితీకి అందరూ కూడా సపోర్ట్ చేయాలి. ఇవాళ ధర్మం అధర్మంకి మరి పోరాటం జరుగుతుంది. ఈ పోరాటంలో మరి బొలిశెట్టి శ్రీనివాస్ గారు విజయకేతనం ఎగరవేస్తారని మీ అందరూ సపోర్ట్ తోటి జరుగుద్దని కోరుకుంటూ, మీరు జనసేన పెద్ద కుటుంబంలోకి వచ్చినందుకు స్వాగతం పలుకుతూ, మీరు ఉన్నత రోజుల్లో మరిన్ని ఉన్నత పదవులు ఉండాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా నా కృతజ్ఞతలు. ఈరోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి పెద్దలందరికీ నా చేతులెత్తి నమస్కరిస్తున్నాను. నేను ముఖ్యంగా చెప్పవలసిన విషయాలు ఏంటంటే, నేను వైఎస్ఆర్సీపీ పార్టీలో వార్డు కన్వీనర్గా చేస్తున్నానండి. ఒక కార్యకర్తగా కూడా గుర్తింపు లేదండి. నాకు 5 సంవత్సరాల నుంచి పట్టించుకోలేదండి. రాత్రికి రాత్రే నేను జనసేన పార్టీలో జాయిన్ అవుదాం అనుకుని నిర్ణయం తీసుకునేటప్పటికి పొద్దున్నుంచి ఫోన్ చేయడం మొదలుపెట్టారండి. నాకు సీనన్నయ్య గారు, ఎన్వి గారు, చెల్లారెడ్డి గారు, మా వార్డులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేసి, నీకు వెనకాల మేము ఉన్నాం, మీకు తోడుగా, మీకు ఏ అవసరం వచ్చినా మేము చూసుకుంటాం, మీకు ఎందుకు, నువ్వు ముందుకు రా అని చెప్పి నాకు ధైర్యాన్ని ఇచ్చారండి. ఇప్పుడు వరకు కూడా నాకు అలాగే ఏ నాయకుడు ధైర్యాన్ని ఇవ్వలేదండి. నేను చేసిన అన్నాల్లో కూడా చాలా కష్టపడి చేస్తే, నువ్వు జనసేన చేసేవని నా మీద ముద్రేసి నన్ను పక్కన పెట్టేశారండి. ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని నేను అదే పార్టీలో ఈరోజు జాయిన్ అవ్వడం జరిగిందండి. ఒక కార్యకర్తగా ఈ పార్టీకి నేను సేవ చేసుకుంటానండి. నమస్తే. ఈ రోజు వెలువడిన 10 పరీక్ష ఫలితాలలో తాళముదునూరుపాడుకు చెందిన కొవ్వూరి నవ్యశ్రీ 593 మార్కులతో మండలంలో ఉత్తమమైన మార్కు సాధించింది. తండ్రి కొవ్వూరు నాగిరెడ్డి వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తూ ఉండగా తల్లి వెంకట భాగ్యలక్ష్మి గృహిణి.
పెద్ద కుమార్తె నవ్యశ్రీ చదువులో రాణించాలని తండ్రి కష్టపడుతూ ఉంటే అది చూసి ఐఏఎస్ కావాలనే కోరికతో కష్టపడి చదివానని అందుకే ఇంత అత్యుత్తమమైన మార్కు లభించిందని తెలియజేసింది. పెంటపాడు మండలం మోంజపాడు సర్పంచ్ మైలవరపు పెద్దబాబు ఆయన సతీమణి స్వర్ణలత ఆదివారం వైసీపీకి రాజీనామా చేసి కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గ్రామాలను నిర్వీర్యం చేసిందని, ఎన్నో ఆశలతో ప్రజలు పాలకులను ఎంచుకుంటే గ్రామంలో అభివృద్ధి లేకుండా గ్రామానికి కేంద్ర ప్రభుత్వం అందించే నిధులను కూడా కాజేసి ప్రజలకు మంచినీళ్లు అందించలేని పరిస్థితి తీసుకొచ్చింది అన్నారు. గోపి గారికి మైలవరం సోమేశ్వర గారి ప్రభావతి గారిని కూడా వేదిక అలంకరించుకోవచ్చున్నాం. నేను ఫోన్ చేశాను, నువ్వు అక్కడ ఉండడం కుదరదు, ధన్యవాదాలు తెలుస్తున్నాను. ఇంతటి మంచి మన ఎమ్మెల్యే అభ్యర్థి బొలిశెట్టి శ్రీని గారి సమక్షంలో తర్వాత మన బొలిశెట్టి శ్రీని గారు మన ఎమ్మెల్యే అభ్యర్థి అందరినీ ఓటింగ్ చేయించుకుని మంచి మెజార్టీ తెప్పించాలి ఈ ఊర్లో. అలాగే ఎంపీటీ సభ్యులు జై జనసేన శ్రీని గారు మన మైండ్ వర్స్ ఒకసారి తప్పట్లు అన్నారు కదా. అలాగే బొలిశెట్టి శ్రీని గారు స్వాగతం పలుకున్నారు. వారికి పార్టీ మిత్రులు ఈ రోజు అందరూ స్నేహం వాళ్ళందరూ కూడా కలిసి వేదిక వద్దకు రావాలని కోరుతున్నాం. వారు కూడా వైఎస్ఆర్సీపీ నాయకత్వం రాజు గ్లాస్ గుర్తుకే మన ఓట్లు, రాజు గ్లాస్ గుర్తుకే జనసేన నాయకులు మాల వెంకటేశ్వర నాయకత్వం, సీనియర్ నాయకులు తోట గోపి గారికి. అలాగే అంటే మైలవరపు మాకు మామగారు వరుస అవుతారు. మా బావనే కేకేసాను కానీ ఎప్పుడు పెద్దబాబు చిన్నబాబు అని నేను ఎప్పుడు కేకేయలేదు. ఎందుకంటే మాకందరం దగ్గరోళ్ళు, మేమందరం దగ్గరోళ్ళు అయినప్పుడు కూడా రాజకీయాలకు అనుగుణంగా ఇవాళ ఆయన వైసీపీ పార్టీలోనూ జనసేన పార్టీలోనూ ఆయన పార్టీకి ఆయన చేసుకున్నాడు. నా పార్టీకి నాకు నచ్చిన వాళ్ళు కొన్ని కుటుంబాలు నాకు కూడా చేసింది. కాబట్టి ఏది తప్పుగా మనం భావించాల్సిన అవసరం లేదు. రూలింగ్ పార్టీలో గ్రామాలు అభివృద్ధి చెందాలనే ఆలోచనతో మరి గ్రామాన్ని ఏకగ్రీవంగా ఆ గౌరవం లభించడం చాలా కష్టం. ఇప్పుడు ఇన్ని పంచాయతీలు ఉన్నాయి, 56 పంచాయతీల్లో తాడేపూడి కాన్స్టిట్యూన్సీలో ఒకే ఒకటి ఏకగ్రీవం అయింది. అది కూడా ఈ గ్రామానికి దక్కింది. అది కూడా మరి వాళ్ళ వ్యక్తులు గొప్పతనం కూడా ఉంటుంది. యాక్చువల్గా మరి ఏకగ్రీవం ఇవ్వడం అంటే మాటలు కాదు ఎలక్షన్స్ లో. అలాంటి సాధించిన పదవిని కూడా ఈరోజు నా కోసం ఎంపీటీసీ గారు వెంకన్న బాబు గారు మరి మా స్వర్ణ మా చెల్లెలు మరి నా కోసం త్యాగం చేసినందుకు నేను ఎప్పుడు కూడా వారి కుటుంబానికి రుణపడి ఉంటానని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. ఇంకా 2014 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉండగా అప్పుడు నేను మున్సిపల్ చైర్మన్గా పనిచేశాను. ప్రజాసేవ జయంగా పనిచేసాం. లంచగొండితనం లేని రాజకీయం చేయాలనుకున్నాం. దాన్ని పరిపుష్టిగా చేశాను. ఎక్కడ కూడా నేను ఎవరికి లొంగలేదు. నా చేతనంత వరకు పేద ప్రజలను ఆదుకున్నాం, పట్టణాన్ని అభివృద్ధి చేసాం, రాజకీయం చేయలేదు. అప్పుడు నాకు ఎగ్నెస్ట్ గా చేసిన చాలా మంది మిత్రులు అడగండి, వైసీపీ చాలా మంది చేశారు. ఇదే మార వెంకటేశ్వర వైసీపీ నుంచి నా మీద ఎమ్మెల్యే చైర్మన్ అభ్యర్థిగా ఆయనకి వెళ్ళిపోయిందంటే ప్యానల్ రాలేదు. తోటగోపి గారు అప్పుడు ఎమ్మెల్యే చేసిన సందర్భం జరిగిన ఎలక్షన్స్ లో మీ అందరికి తెలుసు. అయినా నేను ఏ రోజు వీళ్ళు వైసీపీ వీళ్ళ బీజేపీ తెలుగుదేశం చూడలేదు. గెలిచే వరకు రాజకీయం, గెలిచిన తర్వాత ప్రజాసేవ జయంగా పనిచేసిన వ్యక్తి నేను. రాబోయే రోజుల్లో కూడా నేను అదే చూస్తూ ఉంటాను తప్ప వీళ్ళు మనకి చేయలేదు, వీళ్ళు కక్ష సాధించాలని ఇప్పుడున్న ఎమ్మెల్యేలాగా ఏ రోజు పరితపించుకోలేదు. ఆయన నెగ్గగానే మా మీద ఖర్చు పెట్టాడు, మా ఆర్థిక వ్యవస్థ మీద ఖర్చు పెట్టాడు. మేము ఉండకూడదు అనుకున్నాడు. మా ఆస్తులలో ఎదరు వ్యక్తి మోంజిపాడు గ్రామంలో ఎంతో మంది అశేష జనవాణి మధ్య చంద్రబాబు గారు జనసేనలో జాయిన్ అవడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. దీని అందరికీ కృషి చేసినటువంటి అనిల్, వయసులో చిన్నవాడైనా నా ఫోన్ ఎత్తడానికి ఇబ్బంది పడ్డ పెద్దబాబు ఇబ్బంది పడుతున్నాడు, ఏదో రకంగా నువ్వు లైన్ చేయవా అంటే పెద్దబాబుని జాగ్రత్తగా మాట్లాడి ఫోన్ చేయించి గుడి ఇంటికి వచ్చి
నేను చేస్తాను మావయ్య అంటాం నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ఈ రోజున నాకైతే మనసుకు నచ్చట్లా సర్పంచ్కి ఎంపీటీసీ రిజైన్ చేయటం. కానీ ఆయన తీసుకున్న నిర్ణయాన్ని కట్టుబడి ఉంటాం. ఏదైతే సర్పంచ్ ఎంపీటీసీ రిజైన్ చేశారో బొలిశెట్టి శ్రీను గారు ఎమ్మెల్యే అవ్వటం తథ్యం. ఎమ్మెల్యే అయినంటే ఎనానమస్గా మళ్ళీ వాళ్ళని ఎన్నుకునే ప్రయత్నం చేస్తామని మీకు తెలియజేస్తున్నాం. పోతే ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే బొలిశెట్టి శ్రీను గారు. అది నేను ఈ పార్టీలో జాయిన్ అవుతూ ఆయన మెప్పు కోసం మాట్లాడే మాట కాదు. ఇక్కడున్న ప్రతి ఒక్కరు, ఇక్కడ పైబోన్ రఘు గారు ఉన్నాడు, ఆయన కూడా కౌన్సిలర్ చేసిన టైంలో కానీ వీళ్ళందరూ ఏదో ఒక కార్యక్రమం ఆ రోజుల్లో ఏదైనా ఇబ్బంది జరిగినప్పుడు ఆ తలకు 10,000 తలకు 50,000 లేకపోతే ఆ ₹1,00,000 ఇచ్చి చిన్న స్థాయి టైంలో డబ్బులు లేని టైంలో వాళ్ళతోనే బాగుండేవాడిని. అందరి ద్వారా బాగా మనం ఇలా చేయాలా లేకపోతే పెద్దవాళ్ళు ఇలా చేయాలని రఘు గారు అంటాం, గోపి గారు అంటాం, ఇలాంటివన్నీ నేను వాళ్ళ దగ్గరే నేర్చుకున్నాను ఆ రోజుల్లో. ఆ రోజు నుంచి ఈ రోజు సర్పంచ్ అయినా ఎంత నిజాయితీగా ఉన్నానో ఈ ప్రెసిడెంట్ పదవి నేను చేశాను, మా మిసెస్ చేసింది, నా తరఫున దోణాధర్ నాగేశ్వరం చేసింది, నా తరఫున గజ్జల రామకృష్ణ చేశాడు. ఎవరు చేసినా సరే ఈ రోజు వరకు పంచాయతీల అవినీతి వలన ఈ పంచాయతీ చెడ్డ పేరు ఒక్కటి కూడా తెచ్చుకోలేదు, తేలేదు. అందుచేత మీ అందరూ శశి కళ్యాణి ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు కటికిరెడ్డి కళ్యాణి గారి జన్మదినం సందర్భంగా శశి కళ్యాణి ఫౌండేషన్ ఆఫీసు వద్ద కేక్ కట్ చేసి అనంతరం ప్రాణాంతక వ్యాధి బోన్ మ్యారో తో బాధపడుతున్న నిరోషా గారికి కళ్యాణి గారి చేతుల మీదుగా వైద్య సహాయంగా ₹5,000 ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. కొంచెం పడవండి. దగ్గరికి రా, దూరం నుంచి ठीक है. कल्याणी का रखा राजगार ఒకసారి పట్టు. ఈ రోజున సోదరి శశి కళ్యాణి గారి యొక్క జన్మదినాన్ని పురస్కరించుకొని ఆవిడ ఏర్పాటు చేసినటువంటి శశి కళ్యాణి ఫౌండేషన్ తరఫున ఆవిడకి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటా ప్రతి వ్యక్తి కూడా సమాజంలో మనం అంటూ ఉన్నామంటే ఎవరికొకరికి సాయం చేయాలి. సహాయం చేయడం అనేది మన ఒక బాధ్యతగా గుర్తించి ఈ రోజున కోట్లకు పరిగెత్తిన వాళ్ళు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు, లేదా రాజకీయాల్లోకి వచ్చిన ముందు ఫౌండేషన్ ఏర్పాటు చేస్తారు. కానీ రాజకీయాలకి వీటికి అతీతంగా మనం ఈ సమాజంలో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేయడం ఒక మన బాధ్యతగా గుర్తించి ఒక సంవత్సరం క్రితం ఒక ఫౌండేషన్ ఏర్పాటు చేయడం. ఆ ఫౌండేషన్ ద్వారా ఇక్కడున్న మహిళలకి టైలరింగ్ సెక్షన్ ఇప్పించడం కానీ, మరి అలాగే రామాలయం ఉన్నటువంటి అక్కడ కూడా చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం కానీ, ఈ పట్టణంలో ఉన్న పేదవారికి ఆర్థిక సహాయం చేయడంతో పాటు మరి దీర్ఘకాలిక వ్యాధి బోన్ మ్యారో వ్యాధితో బాధపడుతున్నటువంటి సోదరి గారికి నిరోషా గారికి ఆ రోజున మరి సుమన్ టీవీ ద్వారా ఆవిడకి తెలియజేయడం, దాని ద్వారా ఆవిడకి ఒక ₹2,00,000 ఆర్థిక సహాయం వచ్చి ఆవిడకి చిన్న సహాయం చేయడంతో పాటు ఈ రోజున ఆవిడ జన్మదినాన్ని పురస్కరించుకొని సోదరి గారికి ఒక ₹5,000 కూడా ఆర్థిక సహాయం చేసినందుకు శశి కళ్యాణి గారికి నేను హృదయపూర్వకమైన అభినందనలు తెలుసుకుంటూ మీ యొక్క ఇలాంటి జన్మదినాలు మరెన్నో జరుపుకొని మీరు కూడా సమాజంలో ఒక మంచి బాధ్యతమైన పాత్రను వహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ ఫౌండేషన్ తరఫున ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. సందర్భంగా మరి కళ్యాణి పుట్టినరోజు సందర్భంగా ఇవాళ నిరోషాకి కాస్త ఆర్థిక సహాయం అలాగే బట్టలు పెట్టింది.
మరి శశికళ్యాణి ఫౌండేషన్ తరఫున ఈ కార్యక్రమాలు చేస్తుంది కాబట్టి మా కళ్యాణి ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో సుదీర్ఘకాలం చక్కగా తన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను. కూటమి అధికారంలోకి రాగానే వర్తుకల సమస్యలపై పూర్తిస్థాయి పరిష్కారాలు చూపిస్తామని తాడేపల్లిగూడెం కూటమి అభ్యర్థి బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెం కిరాణా వర్తక సంఘం భవనంలో ఏర్పాటు చేసిన చిల్లర కూరగాయల వర్తక సంఘ ఆత్మీయ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. రెండు ఓట్లు ఇస్తారంటే ఒక ఓటు కమల్పు ఒకటో నంబర్ మీద కమల్పు. మాట్లాడిపోయినటువంటి ఈ పుట్టిన గురించి నేను ఇంకా ఎక్కువ మాట్లాడుకుంటే ఈ సమయం కూడా వద్దా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ ఉంది, అయినప్పుడు కూడా మిమ్మల్ని కలవాలి, మీ అందరినీ ఇంటింటికి వచ్చి కలిసి సమయం లేదు కాబట్టి ఒక చోట అసెంబ్లీకి చేసే ఏర్పాటు చేసిన మా అనిల్కి, అదేవిధంగా చేల శ్రీనివాస్ గారికి, వల్లభా గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీ అందరికీ ముఖ్యంగా మీ సమయం కూడా వేస్ట్. ఎందుకంటే మీరు కూడా కష్టపడి రోజంతా కుటుంబాన్ని పోషించుకోవాల్సిన మీరందరూ కూడా మరి నాకు ఈ సమయం ఇచ్చినందుకు మీకు పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, రాబోయే 5 సంవత్సరాలు కాదు నా జీవితం అంతా మీకు ఏ కష్టం వచ్చినా పదవి ఉండొచ్చు, లేకపోతే నేను మీతో ఉంటానని చెప్పి కూడా తెలియజేసుకున్నా. ఎందుకంటే 2009లో నేను తిరస్కరించబడి నేను ఓడిపోయాను. 2019లో 2024లో నేను మీ ముందుకు మళ్ళీ ఓటు క్లెయిమ్ చేస్తా ఉన్నా. నేను గడిచిన 5 సంవత్సరాల్లో కానీ అంతకుముందు మున్సిపల్ చైర్మన్ చేసి 10 సంవత్సరాల్లో ఈ రాజకీయ జీవితంలో నేను ఎలాంటి తప్పు చేయలేదు, ఎవరి దగ్గర లంచం తీసుకోలేదు. 10 మంది బాగుపడటం కోసం, 10 మంది కడుపు నింపడం కోసం నేను సర్వస్వాన్ని త్యాగం చేసిన వ్యక్తిని. నా ఉన్న ఆస్తులు అమ్ముకున్నాను తప్ప నేను అభిమానాన్ని నమ్ముకుని మీరు డబ్బు ఇస్తే నా దగ్గర రావాలి, మీ డబ్బుతోనే నేను ఉంటానని నేను ఎవరికి చెప్పలేదు. నా ఇంటికి ఎవరు వచ్చినా సరే వాళ్ళకి కడుపు నుండి అన్నం పెట్టాలి, వాళ్ళ చేతనని సాయం చేసి పంపించాను తప్ప నేను ఎవరిని కించపరచలేదు, ఎవరిని గంటల తరబడి కూర్చోబెట్టలేదు, నా ద్వారపాలకులతో నేను ఎవరిని ఆపలేదు. నా కులం లేదు, మతం లేదు. పేదరికం ధనికులే 2 కులాలే ఉంటాయి ఈ భారతదేశంలో కాదు ప్రపంచం ఎక్కడైనా. అదే కులం, డబ్బున్న కులం, డబ్బు లేని కులం తప్ప కులాలన్నీ నేను పెద్ద పట్టించుకునే వ్యక్తిని కూడా కాదు. కర్మ సిద్ధాంతాన్ని నమ్మిన వ్యక్తిని. మనం చేసిన కర్మలో మనల్ని వెంటాడుతూ ఉంటాయి. అదే విధంగా ఈ కొడి సత్యనారాయణ జగన్మోహన్ రెడ్డి కూడా ఆ కర్మలు వెంటాడి వీళ్ళ కాలగర్భంలో కలిసిపోతారని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. వాళ్ళ రోడ్డెక్కి మాట్లాడుతూ ఉన్నాడు, ఆడెంత ఈడెంత, నేను 5,000 ఇస్తాను, 10,000 ఇస్తాను, నువ్వు ఎంత నేను ఓడిపోతావు తజ్జు, నువ్వు ఎంత ఇచ్చుకో, మీరు డబ్బు తీసుకోండి, ఎంత ఇచ్చినా మీ డబ్బులే. లిక్కర్ లో కొట్టేసిన డబ్బులు, రియల్ ఎస్టేట్ లో కొట్టేసిన డబ్బులు, మందుగుడు సామాన్లు అంతా తీసుకుని కమిషన్, రోడ్డు పక్కన మార్జిన్ మీద పెట్టిన దాంట్లో కమిషన్ తీసుకున్న వ్యక్తి, ఇల్లు కడితే కమిషన్, లేఅవుట్ చేస్తే కమిషన్, షాపింగ్ మాల్ పెడితే కమిషన్, ఇతను అంతలోనే అవినీతి చేసిన వ్యక్తి. మీరు ఎంతైనా మీ హక్కు ఉంది, 5,000 కాదు 10,000 ఇచ్చినా తీసుకోండి, జనసేన పార్టీకి ఓటేయండి, సామాన్యుని గెలిపించమని మిమ్మల్ని క్లెయిమ్ చేస్తూ ఉన్నాను. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ తరఫున భూపతి శ్రీనివాస్ వర్మ గారికి నిలబడ్డారు ఎంపీగా, ఆయన కూడా గెలిపించండి. బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఉమ్మడి అభ్యర్థులు రాష్ట్రం అంతా గెలిపించాలని చెప్పి పేరు పేరున మీకు చుట్టాల బంధువులు ఎక్కడున్నా సరే ఈ కూటమి గెలవకపోతే ఈ రాష్ట్రంలో మనం 1 ఎకరం పొలం ఉంటే 50 లక్షలు కొంటే 10 లక్షలు అయిపోతుంది. సైట్ కొనుక్కుంటే సైట్ రేట్లు తగ్గిపోతూ ఉన్నాయి. ఇవాళ హైదరాబాద్ నగరం ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆ రోజు మన చంద్రబాబు నాయుడు గారు ఆయన రూపశిల్పి హైదరాబాద్ నగరానికి. అదే విధంగా ఇక్కడ అమరావతి డెవలప్ అవ్వాలి, విజయవాడ డెవలప్ అవ్వాలి, విశాఖపట్నం డెవలప్ అవ్వాలి, తిరుపతి డెవలప్ అవ్వాలి, అన్ని సిటీలని, రాజమహేంద్రవరం డెవలప్ అవ్వాలి, అన్ని సిటీలని డెవలప్ చేసే విధంగా, తీర ప్రాంతాలు అభివృద్ధి చేసిన విధంగా, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసిన విధంగా, మన పిల్లలు చదువుకుంటే ఇదే రాష్ట్రంలో ఉద్యోగం చేసే విధంగా ఉండాలంటే మరి చంద్రబాబు నాయుడు గారి యొక్క అనుభవం మనకు ముఖ్యం, పవన్ కళ్యాణ్ గారి నిజాయితీ ముఖ్యం, మరి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన నరేంద్ర మోడీ గారి నాయకత్వం ముఖ్యం ఆ దేశానికి అనే విషయాన్ని మీకు గుర్తుపెట్టుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ సమావేశానికి నాకు ఈ సమయం ఇచ్చిన
ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు మాకు చంద్రబాబు సంఘటన ఎన్నో సమస్యలు ఉన్నాయి. వాటన్నిటికీ వాళ్ళ అధికారులు వచ్చిన తర్వాత మా సమస్యలు తీర్చాలని ఇక్కడ మాట్లాడడం జరుగుతుంది. మా సంఘాలను కోరడం జరుగుతుంది. ఈ మీటింగ్ పెట్టడానికి చాలా ఇబ్బంది జరిగింది. మీటింగ్ పెట్టడానికి చాలా ఒత్తిడి కూడా మా మీదకి పెట్టకూడదని వచ్చింది. అన్ని ఎదురు ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. సీనియర్ నాయకత్వంలో బాధ్యత నాయకత్వంలో వారు వచ్చిన తర్వాత మాకు అనేక మంచి పనులు చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. పేరు పేరున మన చంద్రబాబు తెలుపుతూ ఈ రోజు పవన్ కళ్యాణ్ వస్తున్నా కానీ మీకు మీ ముందు మీ మీటింగ్ వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ మీటింగ్ వెళ్తాన్నారు. అంత నాకు చెప్తుంది చాలా సంతోషంగా ఉంది. అలా ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.